నమస్తే. ఈరోజు వార్తలు ముఖ్యాంశాలు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గోడలపై పోస్టర్లు, పెయింటింగ్స్, వాల్ రైటింగ్స్ నిషేధం విధిస్తూ జీహెచ్ఎంసీ కమిషనర్ అమ్రపాలి కీలక నిర్ణయం తీసుకున్నారు. బంజారా కాలనీలో నరసింహనాయక్ కాలుకు దెబ్బ తగలడంతో ఆరోగ్యం సహకరిస్తుందా అని నిలిచిన ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి, మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు. తెలంగాణ హైకోర్టు హైడ్రా కమిషనర్ను సోమవారం ఉదయం 10 గంటలకు కోర్టులో హాజరు కావాలని ఆదేశించింది. ఈశ్వర్పురి హైటెన్షన్ లైన్ రోడ్డులో గణేష్ మార్బుల్ వెనుక వీధిలో కృష్ణంరాజు ఇంటి వద్ద ఆదివారం ఉచితంగా పక్షిగూళ్లు, నీళ్లకుండలు దాన పంచబడని నిర్వాహకులు తెలిపారు. సెల్ ఫోన్ నంబరు 9989183004ను సంప్రదించండి. కొత్తపేట మారుతినగర్ హైడ్రా బాధితుల గోస చూడలేక వాళ్లకు అండ కోసం మల్కజ్గిరి పార్లమెంటు ఎంపీ ఈటెల రాజేందర్ ధర్నా చేశారు. వరల్డ్ టూరిస్ట్ డే సందర్భంగా నాగారం మున్సిపల్ చైర్మన్ కౌకుట్ల చంద్రరెడ్డి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని శిల్పానగర్ పార్కులో మాస్ క్లీనింగ్ చేయడం జరిగింది. రాజ్య రామన్న సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ RRCATలో అప్రెంటిస్ ఉద్యోగాలు. మొత్తం ఖాళీలు 120. విద్యార్హత ITI. దరఖాస్తు చివరి తేదీ సెప్టెంబర్ 30. నేడు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్కు రాక. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా మినిస్టర్ ఇన్వైటింగ్గా మంత్రి సీతక్కను తెలంగాణ ప్రభుత్వం నామినేటెడ్ చేసింది. కాన్పూర్ వేదికగా భారత్లో జరుగుతున్న 2వ టెస్టు మ్యాచ్లో బంగ్లాదేశ్ ఓపెనర్ జాకీర్ హసన్ చెత్తగా ఆట ఆడి రికార్డును మూటగట్టుకున్నాడు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు. రాజకీయాలన్నీ పవర్ పాలిటిక్సేనని, రాజకీయాలు పూర్తిగా మారిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ మయీజ్ వచ్చే నెల భారత్లో పర్యటించనున్నారని మాల్దీవుల అధికారిక వర్గాలు ప్రకటించాయి. వార్తలు ఇంతటితో సమాప్తం. జర్నలిస్ట్ కృష్ణ, హైదరాబాద్, తెలంగాణ. Thank you.